హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 26-27 నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనము కవర్ చేయబోతున్నాం. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మన యాప్లో చాలా మంచి డిస్కౌంట్స్తో అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర మన యాప్ ఉంటే విజయం మీ సొంతం. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి. మన యాప్లో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది. పీడిఎఫ్ రూపంలో 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే, ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. క్వశ్చన్ నెంబర్ 1, వార్తా లేఖ ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా 2023 జాతీయ అవార్డును గెలుచుకున్న ప్రముఖ మెట్రో ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ అనే సంస్థకి ప్రతిష్టాత్మక అవార్డు రావడం జరిగింది. వివరాలు చూద్దాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ వార్తాలేఖ ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా 2023 జాతీయ అవార్డును గెలుచుకుంది. జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించిన వార్తాపత్రికలు, HAML ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ప్రాజెక్టు యొక్క ముఖ్య ఫీచర్లు, నిర్మాణ పూర్వ కార్యకలాపాల వివరాలు, MD యొక్క క్షేత్ర సందర్శనలు మొదలైన వాటి గురించి ఫోటోలతో ఇది వివరించబడినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అంతర్జాతీయ కర్మవీర చక్ర పురస్కారం అందుకున్న నారాయణప్ప అనే సన్నకారు రైతు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన నారాయణప్ప అనే సన్నకారు రైతు కేవలము 30 సెంట్లలో ఏడాది పొడవునా వివిధ రకాల పంటలు పండిస్తూ సంవత్సరానికి దాదాపు 5,000 పెట్టుబడితో 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ రైతు పండిస్తున్న వినూత్న పద్ధతికి ICO, NGO, ఐక్యరాజ్యసమితి, REX, కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ కర్మవీర్ చక్ర పురస్కారం లభించింది. ఈ అవార్డుని ప్రముఖ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్, గోపీచంద్, దివంగత శాస్త్రవేత్త MS స్వామినాథన్, కళారంగంలో కాజోల్ అందుకున్నారు ఇప్పటి వరకు. వీరి తర్వాత ఈ రైతుకు ఈ అవార్డునైతే అందచేయడము జరిగింది. నెక్స్ట్ వన్, 9వ జాతీయ స్థాయి పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ని నాట్పోల్ రెక్స్ 9ని భారత తీర రక్షణ దళం నవంబర్ 25, 2023న ఎక్కడ ప్రారంభించారు? అంటే తీర దళం అంటే ఏంటండి? కోస్ట్ గార్డ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్. నవంబర్ 25న ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ బి అండి, వదినార్ అనేటువంటి ప్లేస్లో అండి. చూద్దాం అది ఎక్కడ ఉందో. 9వ జాతీయ స్థాయి పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ని భారత తీర రక్షణ దళము నవంబర్ 25, 2023న గుజరాత్లోని వదినార్కు సమీపంలో నిర్వహించబడింది. నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ ఆకస్మిక ప్రణాళిక ప్రకారము సముద్రపు చమురు చిందడంపై ప్రతిస్పందించడంలో వివిధ ఏజెన్సీల సంసిద్ధతను మరియు సమన్వయాన్ని అంచనా వేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ముఖ్య భాగస్వాములు మరియు అంతర్జాతీయ ఉనికి డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ మరియు చైర్మన్
ఎన్ఓఎస్డిసిపి ఇండియన్ కోస్ట్ గార్డుకు నాయకత్వం వహిస్తూ నాట్పోర్ రెక్స్ 9 సమయంలో సంసిద్ధతను సమీక్షించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరానికి గాను బుకర్ బహుమతి పొందిన ప్రవక్త సాంగ్ రచయిత క్రింది వారిలో ఎవరు? ఆప్షన్స్ అండి, పాల్ లించ్. మరి దీనికి బుకర్ ప్రైజ్కి భారత సంతతి రచయిత కూడా పోటీ పడిందండి, కానీ ఫలితం లేకపోయింది. ఐరిష్ రచయిత అయిన పాల్ లించ్ లండన్లో జరిగిన ఈ వేడుకల్లో లండన్కు చెందిన భారత సంతతికి చెందిన రచయిత్రి చేతన మారు యొక్క తొలి నవల వెస్ట్రన్ లేన్ను ఓడించి తన 5వ నవల ప్రవక్త సాంగ్కి 2023 బూకర్ బహుమతిని గెలుచుకున్నారు. అవార్డుతో సత్కరించిన తర్వాత లించ్ యొక్క 5వ నవల పాశ్చాత్య ప్రజాస్వామ్యంలోని అశాంతిని మరియు సిరియా పేలుడు వంటి విపత్తుల పట్ల వారి ఉదాసీనతను చూపించడానికి ప్రయత్నిస్తుంది. రచయిత 50,000 యూరోలు అందుకుంటారు మరియు అతని ట్రోఫీని కూడా అందించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దేశంలోని అతిపెద్ద పులుల రిజర్వ్ ఏర్పాటుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. స్టేట్ ఆఫ్ టైగర్స్ అని పిలుస్తాము మధ్యప్రదేశ్ని. 1 మైలురాయి అభివృద్ధిలో మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లా దేశంలోని అతిపెద్ద పులుల రిజర్వుకు నిలయంగా మారింది. ఇది వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. నరదేహి అభయారణ్యం దామోలోని దుర్గావతి అభయారణ్యంలో విలీనానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏ రెండింటిని కలిపిందండి? నోరా దేహి మరియు దుర్గావతి టైగర్ రిజర్వ్. ఈ రెండింటిని కలపడం ద్వారా దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ 2,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ యొక్క టైగర్ రిజర్వ్ని అయితే రూపొందించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇంతకుముందు భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఏది ఉండేది అంటే నాగార్జున సాగర్ ఉండేది. ఇప్పుడు దాని విస్తీర్ణాన్ని దాటేసి ఈ యొక్క దామో జిల్లాలో ఉన్నటువంటి టైగర్ రిజర్వే అతిపెద్దదిగా మారబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాకు ప్రస్తుత భారత రాయబారిగా ఉన్న రాబర్ట్ షెట్కిన్టాంగ్ ఏ దేశానికి తదుపరి భారత హై కమిషన్గా నియమింపబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మొజాంబిక్ అనేటువంటి దేశానికి. వివరాలు చూద్దాం. ఒక ముఖ్యమైన దౌత్య చర్యలో ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాకు ప్రస్తుత భారత రాయబారిగా ఉన్న రాబర్ట్ షెట్కిన్టాంగ్ రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్కు తదుపరి భారత హై కమిషన్గా నియమింపబడ్డారు. ఈ వ్యూహాత్మక నియామకము అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త మరియు 2001 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన షెట్కిన్టాంగ్కు కీలకమైన మార్పునైతే సూచిస్తుంది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న అనీష్ బన్వాలా ఏ క్రీడా అంశంలో ప్రసిద్ధి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, షూటింగ్ విభాగంలో. ఎందుకు వార్తల్లో ఉన్నారు చూద్దాం. మరి ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్లో పథకం సాధించిన తొలి భారతీయ షూటర్గా అనీష్ బన్వాలా చరిత్రలో తన పేరును నిలబెట్టుకున్నారు. ఈ ఘనత 2009లో విజయ్ కుమార్ మరియు 2015లో గుర్ప్రీత్ సింగ్ వంటి గత భారత షూటర్ల ప్రయత్నాలను అధిగమించింది. వీరు ఫైనల్కు చేరుకున్నప్పటికీ పథకాన్ని సాధించలేకపోయినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో 2వ తేలియాడే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మొబైల్ ప్యూరిఫైయింగ్ యూనిట్ స్టేషన్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వారణాసి, ఉత్తరప్రదేశ్. కాలుష్యరహిత వారణాసి దిశగా ఒక ముఖ్యమైన చర్యగా పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి అయినటువంటి శ్రీ హర్దీప్ సింగ్ పూరి రవిదాస్ గట్లో నగరం యొక్క 2వ తేలియాడే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మొబైల్ ప్యూరిఫైయింగ్ యూనిట్ స్టేషన్ను ప్రారంభించారు. గెయిల్ ఇండియా లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ చొరవ స్థిరమైన ఇంధన పరిష్కారాలను అనుసరించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 25ని నో వెజ్ డేగా ప్రకటించింది? వివరాలు చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి అండ్ ఉత్తరప్రదేశ్. వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. శాకాహార జీవనశైలికి ప్రముఖ న్యాయవాది సాధు టిఎల్ వాస్వాని జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 25ని నో వెజ్ డేగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారము ఆ రోజు రాష్ట్రంలోని అన్ని కబేలాలు మరియు మాంసం దుకాణాలను మూసివేయాలి.
అహింసా సాంప్రదాయంతో సామరస్యము. మహావీర్ జయంతి, బుద్ధ జయంతి, గాంధీ జయంతి మరియు ఇప్పుడు సాధు టిఎల్ వాస్వాని జయంతి వంటి అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన గొప్ప వ్యక్తుల జయంతి వేడుకలను జరుపుకునే సాంప్రదాయంలో ఈ చర్య సరిపోతుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 కోసం లోగో మరియు మస్కట్ను ఆవిష్కరించారు. అయితే క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్ ఏ అండి, అధికార చిహ్నము ఉజ్వల అంటే ఒక పిచ్చుక. ఓకేనా, పిచ్చుక అండి దీని యొక్క లోగో. న్యూఢిల్లీలో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 కోసం లోగో మరియు మస్కట్ను ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ప్రముఖ క్రీడాకారులు మరియు పారా అథ్లెట్లు భారతీయ క్రీడల్లో చేరక మరియు గుర్తింపు దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఉజ్వల గర్వం మరియు సంకల్పం యొక్క చిహ్నము ఉజ్వల. నెక్స్ట్, అధికార చిహ్నము ఉజ్వల ఒక పిచ్చుక వేడుకలో వెల్లడైంది. ఢిల్లీ యొక్క గర్వాన్ని సూచిస్తూ ఈ చిన్న పిచ్చుక సంకల్పం మరియు సానుభూతికి చిహ్నంగా నిలుస్తుంది. ఉజ్వల ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. శక్తి విభిన్న రూపాల్లో వ్యక్తమవుతుంది మరియు మానవ ఆత్మ విడదీయరానిది అనే శక్తివంతమైన సందేశాన్ని కూడా పంపుతుంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్ ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహించుకుంటారు? భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్. ఆప్షన్ బి అండి, నవంబర్ 26. నవంబర్ 26, 2023 భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను సూచిస్తుంది. దీనిని సంవిధాన్ దివాస్ అని కూడా పిలుస్తారు. ఈ రోజును భారత రాజ్యాంగం మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసత్వం గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు. నవంబర్ 26, 1950 నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగ సభ 1949లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన ఈ ముఖ్యమైన రోజు జ్ఞాపకార్థం. నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించడం వేరు, అమల్లోకి రావడం వేరు. ఓకే, ఆమోదించిన రోజు ఎప్పుడండి? నవంబర్ 26, నవంబర్ 26, 1949. ఓకే, నెక్స్ట్ అమల్లోకి వచ్చిన రోజు ఏంటంటే 1950 జనవరి 26. ఓకే, రెండు గుర్తుంచుకోవాలి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం. ఆప్షన్ సి అండి, ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో గత 5 ఏళ్లలో పాల ఉత్పత్తిలో 22.81% పెరిగిందని, మొత్తం పాల ఉత్పత్తిలో 15.72%తో ఉత్తరప్రదేశ్ మిగిలిన రాష్ట్రాల కన్నా ముందంజలో ఉందని కేంద్ర మత్స్య, పశు, డైరీ శాఖ మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాల వెల్లడించారు. జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌహతిలో ఆయన 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమ శాఖకు సంబంధించిన వివరాలు విడుదల చేశారు. 2022-23 సంవత్సరానికి దేశంలో పాల ఉత్పత్తి 230.58 మిలియన్ టన్నులు అంచనా వేశామన్నారు. అయితే 2018-19 నుంచి చూస్తే గత 5 ఏళ్లలో 22.81% వృద్ధిని సాధించిందన్నారు. గుడ్ల ఉత్పత్తిలో గత 5 ఏళ్లలో 33.1%, మాంసం ఉత్పత్తిలో 20.39%, ఉన్ని ఉత్పత్తిలో 16.84% వృద్ధిని నమోదు చేసినట్లుగా మంత్రి తెలిపారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్ 2023 మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తూ స్టార్టప్లకు చేయూతనందిస్తున్నందుకు గాను పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించిన ప్రతిష్టాత్మక అవార్డు పొందిన ఐఐఎం పేరేంటి? ఉమెన్ ఎంపవర్మెంట్కి గాను ఎవరికి వచ్చిందండి? ఐఐఎం పేరేంటి అంటే ఆన్సర్ ఆప్షన్ డి, ఐఐఎం విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజాగ్ విశాఖపట్నం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం మరో అరుదైన అవార్డు దక్కించుకుంది. న్యూఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్ 2023లో ఐఐఎంపి అవార్డు అయితే ప్రకటించారు. మరి మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తూ స్టార్టప్లకు చేయూతనందిస్తున్నందుకు గాను పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించిన ప్రతిష్టాత్మక అవార్డును ఐఐఎం ప్రతినిధి ఎంఎస్ సుబ్రహ్మణ్యం గారు అందుకున్నారు. నెక్స్ట్ వన్, నవంబర్ 30, 2023 ప్రారంభం కానున్న COP28, కాప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను నేను, COP28
28వ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఏంటంటే COP28 అంటారు ఇది. మరి ఆతిథ్య దేశం ఏంటండి? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వివరాలు చూద్దాం. వాతావరణ మార్పులపై మనిషి పోరుకు వేదికగా నిలిచిన కాప్ సమావేశాలు నవంబర్ 30న ప్రారంభం కానున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల 28వ సదస్సు మానవాళి భవిష్యత్తును నిర్వహించవచ్చు. అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చల్లో సమూలమైన మార్పు తీసుకురావాలని భారత్ ఆకాంక్షిస్తుంది. మరి ఆతిథ్య దేశంలో భారత్కు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా COP28 సమావేశాలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న శ్రీవల్లి రష్మిక ఏ రంగంలో ప్రసిద్ధి? ఆప్షన్ బి అండి, క్రీడలు. భారత టెన్నిస్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో సింగిల్ విజేతగా నిలిచింది. ఆదివారం బెంగళూరులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్మిక 6-0, 4-6, 6-3తో భారత్కు చెందిన జీల్ దేశంపై నెగ్గి కేరళలో తొలిసారిగా అంతర్జాతీయ టైటిల్ను సొంతం చేసుకుంది. ఓకే, నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. 2023 నాటికి US ఓపెన్లో సింగిల్స్ పోరును గెలుచుకున్న అతిపెద్ద వయసు గల వ్యక్తి ఎవరు? ఆప్షన్ బి అండి, స్టాన్ వావ్రికా. ఉష్ణమండల తుఫాను ఇడాలియాతో ఇటీవల ఏ దేశం దెబ్బతింది? ఇడాలియా. ఆప్షన్ ఏ, క్యూబా దేశం అండి. పంచదార గిన్నె అంటాం కదా మనము, క్యూబా. తైవాన్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయనున్న టెర్రే గౌ ఏ కంపెనీకి వ్యవస్థాపకులు? ఆప్షన్ ఏ, ఫాక్స్కాన్ అండి. ప్రముఖ మైక్రో చిప్స్ తయారు చేస్తారు కదండి, సిలికాన్ చిప్స్, మైక్రో చిప్స్ అంటారు కదా, సో దాని వ్యవస్థాపకులు అండి ఫాక్స్కాన్ సంస్థ. మన ఇండియాలో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి చిరంజీవి స్వాస్థ్య బీమా యోజనని రాష్ట్రం అమలు చేస్తుంది? ఆప్షన్ ఏ, రాజస్థాన్. పర్యావరణంపై 19వ ఆఫ్రికన్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ని ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్ బి అండి, ఇథియోపియా. షియానో మీరాస్ దార్దుషీనా తెగల చరిత్రను ప్రదర్శించే కేంద్రం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ, జమ్మూ మరియు కాశ్మీర్. షేర్ డాట్ మార్కెట్ అనే కొత్త మొబైల్ అప్లికేషన్ ఏ కంపెనీ విడుదల చేసింది? ఆప్షన్ ఏ, ఫోన్పే అండి. వార్తల్లో కనిపించిన గాబాన్ ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ, ఆఫ్రికా అండి. ఏ దేశం తన రాజ్యాంగంలో దేశంలోని మూలవాసులను గుర్తించడానికి ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి, ఆస్ట్రేలియా. పౌర విమానయానంలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ, న్యూజిలాండ్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. అలౌకిక శక్తులను ఆరాధించడాన్ని ఏ పేరుతో పిలుస్తారు? అలౌకిక శక్తులను. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏమంటారు? మతం అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, భారతదేశంలో ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని మతాలు ఉన్నందున భారతదేశాన్ని ఏ పేరుతో పిలుస్తాము? ఆప్షన్స్ అండి, దేశాల కలయిక అని పిలుస్తాము. అన్ని మతాలు, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, అన్ని మతాలకు చెందిన ప్రజలు ఒకచోట కలిసిమెలిసి జీవించడాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటాము. దట్ ఈస్ డిఫరెంట్. మరి మతాలు కలయికను, మతాలు ఉన్నందువలన దాన్ని ఏమంటామంటే దేశాల కలయిక. అన్ని దేశాల ప్రజలు ఇక్కడ ఉంటారు కాబట్టి దేశాల కలయికగా మనమైతే పిలుస్తాము. కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. ఇండియన్ సోషియాలజీ అండి, బిట్స్. ప్రతి మతానికి ఉండవలసిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ డి, పైవన్నీ. నమ్మకాలు ఉండాలి, విశ్వాసాలు, విధులు కూడా ఉండాలి. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో అత్యధికంగా 79.8% ఏ మతానికి చెందిన వారు ఉన్నారు? ఆఫ్కోర్స్ హిందువులు. హిందూ మతానికి పవిత్ర గ్రంథంగా దేన్ని పేర్కొంటారు? ఆప్షన్స్ అండి, భగవద్గీత. హిందూ మతానికి ఆధారాలుగా వీటిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవి. చూద్దాం. 1 వేదాలు, తర్వాత పురాణాలు, వర్ణ వ్యవస్థ. ఈ వర్ణ వ్యవస్థలోనే కుల వ్యవస్థ వచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఆశ్రమ వ్యవస్థ, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, హిందూ మతానికి ఆధారమైన వేదాలు ఎన్ని? ఆప్షన్ డి, 4 వేదాలండి. ఏంటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. నెక్స్ట్ వన్, 4 వేదాలలో అతి పురాతనమైన వేదం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ సి, ఋగ్వేదము.
భారతదేశంలో కుల వ్యవస్థకు ఆధారమైన వర్ణ వ్యవస్థ 4 రకాలు. అవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పైవన్నీ సరైనవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర. నెక్స్ట్ వన్. హిందూ మత ఆధారాలలో ఒకటైన ఆశ్రమ వ్యవస్థలో ఉండే ముఖ్యమైన అంశాలు. ఆశ్రమ వ్యవస్థ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏముంటాయండి ఇందులో? ఆప్షన్ పైవన్నీ ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, సో వానప్రశాస్త్రమం, సన్యాసాశ్రమం. ఇవన్నీ కూడా హిందూ మత ఆధారాల్లో ఒకటైన ఆశ్రమ వ్యవస్థలో చూడవచ్చు. నెక్స్ట్ వన్. సమాజంలో మరియు వ్యక్తిగతంగా జరిగే అన్ని అంశాలను దేవునిపైన వేసే హిందూ మత సిద్ధాంతం పేరు. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్మ సిద్ధాంతము. కర్మ సిద్ధాంతము. మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలకి మరియు భారతదేశంలో బ్రాహ్మణ ఆధిక్యానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఆవిర్భవించిన మొట్టమొదటి మతము ఏ మతం అండి? బౌద్ధ మతము. దాని గురించి నెక్స్ట్ మనము చూడబోతున్నాం. ఓకే, సో గైస్, ఇది ఈ క్లాస్ యొక్క అప్డేట్ అండి. సో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై.